మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అంటున్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యెహోవాను నమ్ముకొనుడి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం, నిత్య ఆశ్రయ దుర్గం. మనం ఆయన నిత్యము ఆశ్రయ దుర్గముగా ఆయన మనం అంగీకరించినప్పుడు, ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయనే మనకి ఆధారముగా చేసుకున్నప్పుడు, ఆయనే మనకి జయాన్ని ఇస్తాడు, కృపనిస్తాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలను ఇస్తాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో కూడా, నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, ఆయన నిత్యాశ్రయముగా మన కొరకు ఉండడం మాత్రమే కాదు, రక్షణకు కారణభూతుడకు దేవుడైన, మన రక్షణకు కారణభూతుడైన, మనం రక్షణ పొందడానికి, మనం రక్షింపబడడానికి, రక్షణలో ఎదగడానికి కారణభూతుడైన దేవుణ్ణి మనము నిత్య ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాం. నిత్య ఆశ్రయ దుర్గముగా చేసుకున్నప్పుడు మనల్ని రక్షణలో జీవింప చేస్తాడు, మనకి రక్షణ ఇచ్చి ఆయన కృపలో మనల్ని కొనసాగింప చేసే దేవుడుగా ఉన్నాడు. యెహోవా యెహోవాయే నా బలము అంటున్నాడు ఇక్కడ. యెహోవా యెహోవాయే నా బలము. మనం కూడా నా బలముగా చేసుకోవాలి. ఆయననే మనం బలముగా చేసుకున్నప్పుడు ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గంగా ఉంటాడు, కృపలను అనుగ్రహిస్తాడు, రక్షణతో నింపుతాడు, రక్షణలో మనల్ని కొనసాగింప చేస్తాడు. మరి ఒకసారి యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనంలో కూడా, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. యెహోవా నామమును ఆశ్రయించాలి, మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, మనము యెహోవాను ఆశ్రయించాలి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ముందు పెట్టుకోవాలి. మన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము మన విన్నపాలు తండ్రికి తెలియజేస్తూ ఉండినప్పుడు ఆయనే మనకి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఆయన మనకి రక్షణ కలుగు చేస్తాడు, రక్షణలో కొనసాగింప చేస్తాడు. ఆయనే మనము నమ్ముకొనదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం నమ్ముకోవాలి అని వాక్యంలో తెలియచేయబడుతుంది. కీర్తన గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు, యెహోవాను ఆశ్రయ దుర్గముగా చేసుకున్నప్పుడు, యెహోవాను మన బలముగా చేసుకున్నప్పుడు, యెహోవాను నమ్ముకున్నప్పుడు, మన కాలు జారినప్పటికీ ఆయన జారిని కూడా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన అంతరంగములలో విచారం హెచ్చినప్పటికీ ఆ విచారముల గుండా మనల్ని ప్రయాణం చేయకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆ విచారం అన్నిటినీ ఆయన కొట్టివేసి సమృద్ధి అయిన జీవంతో మనల్ని జీవింపచేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన కృపలను మనకు అనుగ్రహిస్తూ మనల్ని జయం వెంబడి జయంతో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. వినిచిన బిడ్డలందరూ అట్టి ఆశీర్వాదం పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు స్తోత్రాలు. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. మీ రక్షణలో ఆనందింపబడినట్లు వారిని మీరు దీవించండి ప్రభువా. మీరే వారికి ఆశ్రయ దుర్గముగా ఉండండి ప్రభువా. మీ కృపాక్షేమములు సమృద్ధి వినిచిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీలో ఎదుగుటకు కృప చెప్పండి, మీ మహిమార్థమై జీవించటకు కృప చెప్పండి. సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో బిడ్డలందరినీ నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.